వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవుడు లేని వాళ్ళు చీకట్లో నడుస్తారు. తడివి చూస్తే ఏం తెలుస్తుంది? తెలియదు నీకు. రేపొద్దున లైటు, మ్యారేజ్ అయిన తర్వాత లైట్ వెలుగుద్ది. బుద్ధుడు గారికి లైట్ ఎప్పుడు వెలిగింది? బుద్ధ అంటే లైట్ వెలిగినవాడు అని అర్థం. ద ఎన్ లైట్ అండ్ వన్. నా దృష్టిలో ఆయన ట్యూబ్ లైట్ కాదు, మెర్క్యూరీ లైట్. 5 నిమిషాల తర్వాత వెలుగుతుంది. పెళ్ళైపోయి భార్య వచ్చేసిన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత అప్పుడు వెలిగింది ఆయనకి. ఛీ, జీవితం అంటే ఇలాంటిదా అని. అప్పుడు చెట్టు కింద కూర్చున్నాడు. చాలామందికి పెళ్ళైన తర్వాత వెలుగుతూ ఉంటుంది. సోక్రటీస్ ఏమన్నాడంటే, బై ఆల్ మీన్స్ యూ మస్ట్ గెట్ మ్యారీడ్. నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఒకవేళ మంచి భార్య వస్తే జీవితాంతం సంతోషిస్తావు, రాకపోతే ఏముంది, ఫిలాసఫర్ అయిపోతావు అన్నాడు. యూ కాంట్ ఎస్టిమేట్. కానీ మీరు ఇంటర్మీడియట్లోనే, 10th క్లాస్లోనే, 8th క్లాస్లోనే అమ్మాయి కావాలి మీకు. మొన్న మా స్కూల్లో ఒక హాస్టల్ పిల్లాడు ఇంకొక హాస్టల్ అమ్మాయికి ఉత్తరం రాశాడు. ఆ అమ్మాయి 8th క్లాసు, వీడు 5th క్లాసు. ఏం తెలుసని ఇద్దరిని డిస్మిస్ చేసి ఇంటికి పంపించేశారు. యు డోంట్ నో ఎనీథింగ్. అందుకనే ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే, చేతులు కాల్చుకొని ఆ తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు, ఆ తర్వాత కౌన్సిలింగ్కి వస్తున్నారు మీరు. సాల్మన్ అంటున్నాడు, నీ జీవితం ఇంకా కాలిపోకముందే దేవుణ్ణి పట్టుకో. కాలిపోయిన తర్వాత ఆకు పట్టుకుంటే ఏం వస్తుంది? రిమెంబర్ యువర్ క్రియేటర్. అందుకే దేవుడు కావాలి నీ బాల్య దినములందే. ఎందుకంటే బైబిల్కి బాగా తెలుసు బాల్య దినంలోనే నువ్వు లవ్ లెటర్ రాస్తావని.